హెచ్డిఎఫ్సి బ్యాంక్ పరివర్తన్ అనే ఒక పేరుతో విద్యార్థులకు స్కాలర్షిప్స్ ఇవ్వడానికి ముందుకైతే వచ్చిందండి. ప్రతి ఒక్కరికి ఇక్కడ స్కాలర్షిప్స్ అయితే ఇస్తున్నారు. వాళ్ళ యొక్క ఇన్కమింగ్ సోర్స్ని ఆధారం చేసుకొని మీరు కానీ ఎలిజిబుల్ ఉంటే ఇలాంటి ఆపర్చునిటీస్ మాత్రం మిస్ చేసుకోవద్దు. మీరు ఏ క్లాస్ చదువుతున్నా, ఏ డిప్లొమాస్ చేస్తున్నా కూడా, ఏ పాలిటెక్నిక్ చేస్తున్నా మీరందరూ కూడా ఖచ్చితంగా ఒకటో క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ అలాగే పాలిటెక్నిక్ డిప్లొమా చేస్తున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటి స్కాలర్షిప్స్కి అయితే అప్లై చేసుకోండి. ఖచ్చితంగా స్కాలర్షిప్స్ అయితే ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయకుండా మీ యొక్క ప్రీవియస్ అకాడమిక్ ఇయర్లో వచ్చినటువంటి మెరిట్ అంటే మార్క్స్ మెరిట్ని తీసుకునే వాళ్ళు స్కాలర్షిప్స్ అయితే ఇస్తున్నారు. సో ఖచ్చితంగా ఎవరు మిస్ అయితే చేసుకోవద్దు. ఖచ్చితంగా ఈ స్కాలర్షిప్స్ అయితే ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోండి. మీ యొక్క ఫైనాన్షియల్ క్రీసెస్ని బేస్ చేసుకొని ఖచ్చితంగా స్కాలర్షిప్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఒకసారి ఈ స్కాలర్షిప్స్కి ఎలా అప్లై చేసుకోవాలి, ఈ స్కాలర్షిప్స్ యొక్క డాక్యుమెంట్స్ని మీరు ఎలా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, అంటే ఏ ఏ డాక్యుమెంట్స్ మీకు అవసరమైతే ఉంటుంది, ఎంత స్కాలర్షిప్స్ ఏ ఏ క్లాస్ వాళ్ళకు ఏ విధంగా అందిస్తారనేది క్లియర్గా ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు హెచ్డిఎఫ్సి పరివర్తన్ స్కాలర్షిప్స్ వాళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అనమాట ఇది. ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి క్లిక్ చేసి మీరు చూసుకోవచ్చు. ఇక్కడే చూడండి స్కాలర్షిప్స్ అని మీకు కనిపిస్తుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ పరివర్తన్ ఈసీఎస్ఎస్ ప్రోగ్రామ్ ఫర్ స్కూల్ స్టూడెంట్స్ మెరిట్ కమ్ నీడ్ బేస్డ్ 2024-25 అని కనిపిస్తుంది. ఒకసారి దాని మీద మనం ఇలా క్లిక్ చేసుకున్నాం అనుకోండి. నెక్స్ట్ చూడండి ఎలిజిబిలిటీ అని అడుగుతా ఉంది. ఫస్ట్ ఓపెన్ ఫర్ ఇండియన్ నేషనల్ ఓన్లీ. మనం అందరం ఇండియా వాళ్ళే కాబట్టి అప్లై అయితే చేసుకోవచ్చు. ద మస్ట్ బీ కరెంట్లీ స్టడీయింగ్ ఇన్ క్లాసెస్ 1 to 12. ఒకటో క్లాస్ నుంచి 12వ తరగతి అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు చదువుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఎలిజిబులే. అలాగే డిప్లొమా చేస్తున్న వాళ్ళు, ఐటీఐ చేస్తున్న వాళ్ళు, పాలిటెక్నిక్ చదువుతున్న వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. అలాగే ప్రైవేట్ కాలేజ్ అయినా, గవర్నమెంట్ కాలేజ్ అయినా, గవర్నమెంట్ ఎయిడెడ్ కాలేజ్ అయినా, స్కూల్ అయినా వీళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. కాకపోతే మీరు ప్రీవియస్ ఇయర్ ఇప్పుడు 10వ క్లాస్లో ఉన్నారనుకోండి, 9th క్లాస్ చదువుతున్నప్పుడు మీరు ఖచ్చితంగా 55% అయితే మీకు మార్క్స్ అయితే వచ్చి ఉండాలి అని చెప్తున్నారు. అలాగే మీ యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ అనేది కూడా ఫర్ ఇయర్ 2.5 lakhs లోపలే ఉండాలని చాలా స్పష్టంగా వాళ్ళు చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ మీ యొక్క ఇన్కమ్ సోర్స్ బేస్ చేసుకునే వాళ్ళ స్కాలర్షిప్స్ ఇస్తామని చెప్తున్నారు. ఫైనాన్షియల్ క్రీసెస్లో ఉన్నటువంటి ఫ్యామిలీలో ఉన్నటువంటి స్టూడెంట్స్కి మాత్రమే ఇస్తున్నారు. కాబట్టి ఇక్కడ మన ఫ్యామిలీ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్గా ప్లే అవుతుందని చెప్పవచ్చు అనమాట. ఇక్కడ బెనిఫిట్స్ కానీ తీసుకున్నట్టయితే ఇక్కడ ఒకటో క్లాస్ నుంచి 6వ క్లాస్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్కి అయితే 15,000 రూపాయలు సంవత్సరానికి అందిస్తారు, ఫ్యామిలీలో ఎక్కువ ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్నటువంటి స్టూడెంట్స్కి. అలాగే 7వ క్లాస్ నుంచి 12వ క్లాస్ అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, డిప్లొమో, ఐటీఐ, పాలిటెక్నిక్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 18,000 రూపాయలు అయితే సంవత్సరానికి స్కాలర్షిప్స్ అయితే ఇస్తారు మీరు సెలెక్ట్ అయితే. ఓకే, మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి? పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, మీ యొక్క ఫోటోగ్రాఫ్ అనేది కావాలి. ఖచ్చితంగా ప్రీవియస్ ఇయర్ మార్క్షీట్ అనేది ఖచ్చితంగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఐడెంటిటీ ప్రూఫ్ అంటే మీ ఆధార్ కార్డ్ కానీ, ఓటర్ ఐడి కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఏదో ఒకటి మీరు ఖచ్చితంగా అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. కరెంట్ ఇయర్ అడ్మిషన్ ప్రూఫ్, ప్రస్తుతం మీరు ఏ క్లాస్ అయితే చదువుతున్నారో, ఏ కోర్స్ అయితే చేస్తున్నారో దానికి సంబంధించినటువంటి అడ్మిషన్ ప్రూఫ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. లేకపోతే ఐడి కార్డ్ కానీ, మీ కాలేజ్ ఐడి కార్డ్ కానీ, బోనఫైడ్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ అయితే చేయొచ్చు అని చెప్తున్నారు. అలాగే అప్లికెంట్ బ్యాంక్ పాస్బుక్, ఖచ్చితంగా మీ యొక్క పాస్బుక్ని మీరు ఖచ్చితంగా పీడిఎఫ్ రూపంలో ఆన్లైన్లో అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇన్కమ్ ప్రూఫ్, మన ఎంఆర్ఓ దగ్గర నుంచి ఖచ్చితంగా ఇన్కమ్ ప్రూఫ్ అనేది తీసుకోవాలి, దాన్ని కూడా మనం అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే ప్రూఫ్ ఆఫ్ ఫ్యామిలీ పర్సనల్ క్రీసెస్ అనేది కూడా అడుగుతున్నారు. ప్రూఫ్ ఆఫ్ ఫ్యామిలీ పర్సనల్ ఇన్కమ్ అంటే దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ అంటే మనకు ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా సరిపోతుంది. దానికి తగ్గట్టుగా మరో రేషన్ కార్డు కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. దాంట్లో క్లియర్గా మీ ఫ్యామిలీ ప్రూఫ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి మీ యొక్క రేషన్ కార్డు అనేది కూడా ఇక్కడ అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఖచ్చితంగా మీరు ఆన్లైన్లోనే అప్లికేషన్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకోవడానికి మీకు లాస్ట్ డేట్ కానీ చూసుకున్నట్టయితే ఇక్కడ డెడ్ లైన్ అని ఇచ్చారు, 4th September 2024 అని చెప్తున్నారు. సో ఖచ్చితంగా ఎలిజిబిలిటీ కానీ ఉన్నట్టయితే ఖచ్చితంగా మీకు అప్లై అయితే చేసుకోండి. ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా ఉండదు. బేస్డ్ ఆన్ మెరిట్ మార్క్స్ అలాగే ఫ్యామిలీ క్రీసెస్ అనేది చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరందరూ సెలెక్ట్ అవుతారని భావిస్తాను. కాబట్టి ఈ డెడ్ లైన్ ఏదైతే ఉందో 4th September 2024 లోపల మీరు ఆన్లైన్లో కానీ అప్లై చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మీకు షార్ట్ లిస్ట్లో మీ పేరు కానీ వచ్చి మీకు స్కాలర్షిప్స్ రావడానికైతే
వస్తుంది. ఎందుకంటే అవకాశం అయితే ఉంది స్కాలర్‌షిప్ రావడానికి. ఎందుకంటే చూడండి, ఒకటో క్లాస్ నుంచి ఆరో క్లాస్ చదువుతున్నటువంటి వాళ్ళకి గానీ, మరీ ముఖ్యంగా డిప్లొమా చేస్తున్నటువంటి వాళ్ళకి గానీ, మంచిగానే స్కాలర్‌షిప్స్ అయితే అందుతున్నాయి. 15,000 నుంచి 18,000 రూపాయల దాకా. ఖచ్చితంగా ఆ డెడ్‌లైన్ లోపలే ఆన్‌లైన్‌లో అప్లై చేసుకొని స్కాలర్‌షిప్స్ అయితే పొందండి. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో గనుక మీకు యూజ్‌ఫుల్‌గా ఉంటే వీడియోకి ఒక లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.